వెరీ సనీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ ఐపీఎల్ లో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నై చపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ప్రత్యర్థులుగా తలబడనున్నటువంటి ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ సీజన్ లో సిఎస్కే, ఆర్సీబీ చెరో మ్యాచ్ ఆడి విజయం సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను ఓడించి బెంగళూరు జోష్ లో ఉండగా బలమైన ముంబై ఇండియన్స్ ను మట్టు కరిపించి చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక ఐపీఎల్ లో బెంగళూరుపై సిఎస్కే కు తిరుగులేని రికార్డ్ అయితే ఉంది. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగగా చెన్నై ఏకంగా 21 మ్యాచ్ల్లో జయకేతనం ఎగరవేసింది. ఆర్సీబీ కేవలం 11 మ్యాచ్ల్లోనే నెగ్గింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. మరో విశేషం ఏంటంటే చెపాక్ లో ఆర్సీబీ గత 17 ఏళ్లలో ఒక్క మ్యాచ్ లోనూ నెగ్గిన పరిస్థితి లేదు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సో దీని గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఆర్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఎందుకంటే ఈరోజు ఎండలు ఎంతైతే మండిపోతున్నాయో అంతే హీట్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఉంది చెన్నై చెపాక్ స్టేడియంలో అభిమానుల మధ్య కూడా. సో దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు నిన్నటి మ్యాచ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. దాని గురించి సో మనతో పాటు ఈ అనాలిసిస్ ని పంచుకోవడానికి కార్తిక్ మనతో పాటు అందుబాటులోకి వచ్చారు సో స్టూడియోకి. సో కార్తిక్ గారు వెల్కమ్. హాయ్. సో కార్తిక్, వాట్ యూ సే అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్? నిన్నటి మ్యాచ్ తలకిందులైపోయింది. అంచనాలన్నీ కూడా ఒక్కసారిగా ఇదైనాయి. దానికి అంతటికి కారణం శార్దుల్ ఠాకూర్ అనొచ్చా? అంటే దాన్ని 2 వేగా తీసుకోవాలి. ఒకటి శార్దుల్ ఠాకూర్ డెఫినెట్లీ మంచి బౌలింగ్ వేసాడు. ఇనీషియల్ 2-3 వికెట్స్ తీసుకుంటే ప్రెషర్ యాడ్ అయింది. సో ఆన్ పేపర్ మనం ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ చాలా ఒక స్ట్రాంగ్ టీమ్ లాగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. బట్ నిన్న అది గ్యాప్ అనేది కనబడింది. ఎందుకంటే చాలా అంటే ఫస్ట్ నుంచి వీఆర్ బీన్ డిస్కసింగ్ దిస్ లైక్ బ్యాటింగ్ లైనప్, కానీ మనం చూసుకుంటే ఒక క్వాలిటీ ఆల్రౌండర్ లేకపోవటం అనేది నిన్న చాలా క్లియర్ గా కనబడింది. అండ్ బౌలింగ్ లో కూడా షమీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. ఒక క్వాలిటీ షమీకి సపోర్ట్ చేసే ఒక క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ లేకపోవటం అనేది కూడా నిన్న ఇవన్నీ చాలా క్లియర్ గా కనబడ్డాయి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్గర్ థ్రెట్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్. ఎందుకంటే నిన్న చాలా ఓపెన్ గా అన్ని టీమ్స్ కి అర్థమైంది ఏంటంటే ఓకే, ఫస్ట్ ఇనిషియల్ గా 3-4 అవుట్ చేస్తే అయిపోయింది. లైక్ సన్ రైజర్స్ విల్ ఫాల్ ఫ్లాట్ అనేది మంచి రన్స్ స్కోర్ చేశారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే లైక్ 200 ఇస్ ఎ వెరీ రీజనబుల్ స్కోర్. చేస్ చేయొచ్చు అది ఈజీగా. సో అది నిన్నటి మ్యాచ్ లో చాలా క్లియర్ గా కనబడింది. సో ఐ థింక్ లైక్ సన్ రైజర్స్ హ్యావ్ టు వర్క్ అ లిటిల్ హార్డర్ ఆన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ అని అనిపిస్తుంది. షూర్. అయితే నిజంగా ఎల్ఎస్జే ఆత్మవిశ్వాసానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. తన ఆడిన ఆట తీరుకు కానివ్వండి. సో వాట్ యూ సే అబౌట్ దట్ టీమ్? అంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనము ఢిల్లీతో వాళ్ళు ఆడినప్పుడు చాలా చక్కటి మ్యాచ్, అది కూడా చాలా మంచిగా వాళ్ళు ఆడారు. లైక్ అఫ్ కోర్స్ లైక్ దట్ వాజ్ నాట్ దేర్ డే, బట్ ఐ థింక్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్న టీం అనే అనుకోవచ్చు మనము. శార్దుల్ ఠాకూర్ యాజ్ అన్ యాడెడ్ ఒక మంచి ఎసెట్ లాగా అనుకోవచ్చు, ఎందుకంటే తన బౌలింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అది. సో ఓవరాల్ దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ అని అనుకోవచ్చు ఇప్పుడు మనం. సో రైట్, ఇందా నేను చెప్పినట్లుగా సో 33 మ్యాచ్లు కమింగ్ టు టుడేస్ మ్యాచ్. సో 33 గేమ్స్ ఆ రెండు టీమ్స్ తలపెడితే అందులో చెన్నై ఏకంగా 21 సార్లు గెలవడం, ఓన్లీ 11 టైమ్సే ఆర్సీబీ గెలవడం అనేది ఈ రికార్డ్ ని చూస్తే అర్థమవుతుంది. కానీ నిన్నటి గేమ్ తో మనం ఒకసారిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇట్ విల్ ఖచ్చితంగా ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీ గేమ్ ఇస్ ఎ న్యూ గేమ్ అని అనుకోక తప్పదు. బట్ వాట్ యూ సే అబౌట్ ఇట్? అంటే ఇవాల్టి మ్యాచ్ చాలా డిఫరెంట్ అండి, అంటే కంపారిటివ్లీ. ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఓల్డ్ రైవల్రీ విత్ two different kind of mindsets altogether. Exactly. And whereas like నా ఉద్దేశంలో సిఎస్కే చాలా స్ట్రాటజిక్ గా టీమ్ ని ఎంచుకోవడం ఆప్షన్ లో అనేది జరిగింది. ఎందుకంటే నూర్ అహ్మద్, ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు స్పీక్ మోర్ అబౌట్ నూర్ అహ్మద్. ఎందుకంటే లైక్ వాళ్ళు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 crores ఆర్ సంథింగ్ వాళ్ళు నూర్ అహ్మద్ ని తీసుకోవటము ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు. తను ఆ ఫస్ట్ మ్యాచ్ లో సక్సెస్ అవటం కూడా మనం చూసాము. The way he played around 4 wickets తీసుకోవటము. సో అండ్ చెపాక్ is very well known to support spinners more and more. సో ఇవాళ మనము అదే సిఎస్కోలో చూసుకుంటే క్వాలిటీ స్పిన్నర్స్ 3 ఉన్నారు. అశ్విన్, జడేజా who is the deadly combination by themselves, and Noor Ahmed who is an added advantage, and Rachin Ravindra who can do a good spin bowling in the process. So definitely like CSK is in a very good position అని అనుకోవచ్చు. సో ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి గండంగా మారుతారా అంటే ఏం చెప్తారు ఈరోజు? డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు సిఎస్కేకి వీళ్ళు ముగ్గురు చాలా పెద్ద ఎసెట్ అవ్వబోతున్నారు. అండ్ లైక్ వేరాజ్ లైక్ ఐ థింక్ సుయేష్ శర్మ అనుకుంటా, లైక్ అబ్బాయి పేరు, లైక్ లెగ్ స్పిన్ వేస్తూ ఉన్నాడు ఆర్సీబీలో. హీఈస్ అ గుడ్ ఫైండ్ నా ఉద్దేశంలో.
తనకి ఇంకా తను ఆపర్చునిటీస్ ఇంకా మంచిగా తను చేసుకుని ఆడగలితే ఐ థింక్ వీ కెన్ సీ సమ్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ఆర్సీబీ. ఎందుకంటే హేజల్వుడ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ లైక్ సో దే హ్యావ్ ఎ గుడ్ లైన్అప్ ఆఫ్ బౌలర్స్. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ సో కాంటెస్ట్. యాజ్ వీ ఆల్రెడీ సెడ్ చెపాక్ పిచ్ అనేది స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది. సో ఇద్దరిని హెడ్ టు హెడ్ చూస్తే బౌలింగ్ లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం? అంటే నా ఉద్దేశంలో సిఎస్కే ఇస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్, ధోని నోస్ ద కండిషన్స్ వెరీ వెల్. ఆఫ్ కోర్స్ ద కెప్టెన్ ఇస్ రుతురాజ్ గైక్వాడ్, బట్ స్టిల్ ధోని నోస్ ద కండిషన్స్ వెరీ వెల్. తను హీస్ ఆల్మోస్ట్ లైక్ అన్ యాక్టింగ్ కెప్టెన్ కాబట్టి సో సిఎస్కే ఈస్ హ్యావింగ్ ఎ బిగ్గర్ ఇది. బట్ మొన్నటి మ్యాచ్ లో మనం చూస్తే ద వే విరాట్ కోహ్లీ ప్లేడ్, అంటే తను ఆడిన తీరు మనం చూస్తే లైక్ ఇట్స్ ఎ గుడ్ కాంటెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి రావటము. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే కార్తిక్ గారు, వన్ మోర్ గెస్ట్ ఈస్ జాయినింగ్ విత్ us టుడే. సో వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ గారు, యు ఆర్ ఇన్ ద డిబేట్. హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. కార్తిక్ కూడా. హాయ్ వెంకటేష్ సార్, ఎట్లా ఉన్నారు? వెరీ గుడ్ కార్తిక్. యా వెంకటేష్ గారు, సో వాట్ యూ సే అబౌట్ టుడేస్ హీటెడ్ మ్యాచ్? బికాస్ ఎండల కంటే ఎక్కువగా ఈరోజు ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఉంది. సో ఇద్దరు టీమ్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్, చెన్నైలో కూడా ఎండలు మండుతూ ఉంటాయండి ఈ టైంలో. అలాగే ఈ కాంటెస్ట్ కూడా చాలా హీటెడ్ కాంటెస్ట్ ఉంటది. పర్టికులర్లీ ఈ రెండు టీమ్స్ మధ్య ఒక రకమైన రైవలరీ ఉంది. అది కావేరీ రైవలరీ అంటారు, వాట్ ఎవర్. రెండు నైబరింగ్ స్టేట్స్ సదర్న్ డర్బీ అని చెప్తాం మనం, బిట్వీన్ జిఎస్కే అండ్ ఆర్సీబీ. ఎప్పుడు కూడా ఈ కాంటెస్ట్ లో చాలా చాలా హీటెడ్ గా చాలా చాలా ఎమోషనల్ గా జరుగుతాయి. సో రెండు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా తమ ఇనీషియల్ ఫస్ట్ గేమ్స్ గెలిచాయి. సిఎస్కే వన్ దేర్ ఫస్ట్ గేమ్ అగేన్స్ట్ ముంబై అండ్ ఆర్సీబీ వన్ దేర్ ఫస్ట్ గేమ్ అగేన్స్ట్ కేకేఆర్. సో ఆ కాన్ఫిడెన్స్ తో రెండు టీమ్స్ వెళ్తున్నాయి. బట్ యాజ్ కార్తిక్ సెడ్, వాళ్ళకి చాలా స్ట్రాంగ్ హోమ్ లో చాలా స్ట్రాంగ్ అండి. సిఎస్కే కి మోర్ దెన్ 70% విన్నింగ్ రికార్డ్ ఉంది చెపాక్ స్టేడియం లో. అది కాదు, ఆర్సీబీ మీద వాళ్ళు లాస్ట్ 8 అకేషన్స్ లో వరుసగా గెలిచారు. ఆర్సీబీ చెన్నైలో గెలిచిన ఒకే ఒక్కసారి, అది ఎప్పుడు 2008 లో ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ లో. తర్వాత ఎప్పుడు చెన్నైలో ఆర్సీబీ ఇంతవరకు గెలవలేదు. సో మరి ఆ రికార్డ్ ని ఏమైనా బ్రేక్ చేస్తారా, మరి ఏమైనా కొత్తగా ఈసారి చేస్తారా అనేది చూడాలి. బట్ వెరీ డిఫికల్ట్ టు బీట్ సిఎస్కే ఇన్ చెన్నై. యా, సో ఆర్సీబీకి పట్టిదార్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? యా, డెఫినెట్ గా. ముఖ్యంగా పటిదార్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యాచ్ లో. ఎందుకంటే పటిదార్ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వీళ్ళ స్ట్రెంత్ ఏమో, చెన్నై స్ట్రెంత్ ఏమో వాళ్ళ ముగ్గురు స్పిన్నర్స్, అశ్విన్, జడేజా అండ్ పత్తకోరాడు నూర్ అహ్మద్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో వాళ్ళు వేసే 12 ఓవర్లలో అతను ఎలా పర్ఫార్మ్ చేస్తాడు, పటిదార్ వాళ్ళ మీద ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆఫ్ లైట్ స్పిన్ బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ మీద అతను ఎదురు దాడి చేయడం చూసాం మనం. సో వాళ్ళిద్దరు ఫామ్ చాలా క్రూషియల్ ఆ టీమ్. యా, సో అయితే ఈ టాస్ విషయానికి వచ్చేస్తాను వెంకటేష్ గారు, దెన్ ఐ విల్ కమ్ టు యూ కార్తిక్ గారు. సో టాస్ విషయానికి వస్తే ఇప్పుడు దా జరుగుతున్న ఐ మీన్ ఒక సెంటిమెంటల్ గా ట్రెండ్ జరుగుతున్నట్టుగా ముందే బౌలింగ్ ఎంచుకుంటారని అనుకోవచ్చా? ఎవరు గెలిచినా ఏం చెప్తారు? టాస్ వేసిన తర్వాత కెప్టెన్ అడగడం వేస్ట్ అండి. ఇప్పటి వరకు ఐ థింక్ 7 మ్యాచ్లు జరిగినట్టున్నాయి. ప్రతి మ్యాచ్ లో టాస్ విన్నింగ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే మీకు టార్గెట్ తెలిస్తే చేసింగ్ ఈజీ అవుతుంది, ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఏమైనా ఉన్న నైట్ మ్యాచ్ లో మీకు సెకండ్ బౌలింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఏ టీం అయినా సరే టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వాట్ యు సే, మీరు కూడా అదేనా? I think వెంకటేష్ సార్ ఎగ్జాక్ట్లీ లైక్ హీస్ ఆన్ టు ద పాయింట్. ఐ థింక్ డెఫినెట్లీ బౌలింగ్ తీసుకుంటారు. సో ఆర్సీబీకి ఈ రోజు ఉన్నటువంటి ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చా? నాకు తెలిసి అది, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ తోనే వెళ్ళారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అదే కాంబినేషన్ తో ఇప్పుడు కూడా వెళ్తారు. ఈవెన్ లైక్ ఎందుకంటే లైక్ బౌలింగ్ కూడా వాళ్ళకి, ఎస్పెషల్లీ హేజల్వుడ్ ద వే హీ టుక్ ద ఫస్ట్ ఫ్యూ ఓవర్స్, ఐ థింక్ లైక్ డెఫినెట్లీ లైక్ ఆర్సీబీ ఇస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇప్పుడు. సో దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. సో లాస్ట్ మ్యాచ్ లో వెంకటేష్ గారు, వాట్ యూ సే, హెజల్వుడ్ కాకుండా మిగతా ఎవరు కూడా బౌలింగ్ లో అంతగా లాస్ట్ మ్యాచ్ లో ప్రభావం చూపించలేదు అని అనొచ్చు. సో ఈ మ్యాచ్ లో ఆ బౌలింగ్ లో ఏమైనా ఎనీథింగ్ అంటే కృణాల్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ చేశాడు. కృణాల్ పాండ్యా
అతని నుంచి అంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. కృణాల్ పాండ్యా ఏంటంటే ఆల్రౌండర్ అతను. ఓకే, కృణాల్ పాండ్యా కూడా బౌల్డ్ రియలీ వెల్. అయితే భువనేశ్వర్ కుమార్ ని మిస్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ వల్ల భువి ఆడలేదు. ఈ మ్యాచ్ లో కూడా మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ అతను కనుక ఫిట్ గా ఉంటే ఆ ఒక్క మార్పు జరగచ్చు. భువి కృణాల్ బాగానే ఆడారు, ఎస్ వికెట్స్ తీశారు, బట్ ఇంకెవరినైనా స్పిన్నర్స్ ని తీసుకునే అవకాశం ఉందా? బికాస్ చపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అంటే సుయాష్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ అతను లెగ్ స్పిన్నర్స్ వికెట్స్ ఇస్తారు. లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా కొంచెం షార్ట్ పిచ్ చేసినా లేకపోతే ఫుల్ టాస్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి అవుతుంటది. లెగ్ స్పిన్నర్స్ రిస్ట్ స్పిన్నర్స్ ని మనం యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళ దగ్గర ఇంకా మోహిత్ రాఠీ అని మరొక స్పిన్నర్ ఉన్నాడు, అతన్నే ఆడించుకోవచ్చు. బట్ ఆల్రెడీ కృణాల్ అండ్ లియామ్ లివింగ్స్టన్ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి సుయాష్ శర్మతోనే వెళ్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ కూడా ఆఫ్ లైట్ చెన్నై లాగానే ఎక్కువ చేంజెస్ చేయట్లేదు. ఒకప్పుడు ఆర్సీబీలో ఏంటంటే ప్రతి మ్యాచ్ లో చాపింగ్ అండ్ చేంజింగ్ ఉండేది. అది కూడా వాళ్ళ వీక్నెస్ ఒక కారణం. కానీ ఆఫ్ లైట్ ఏంటంటే వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దేర్ ప్లేయర్స్. ఒకసారి మీరు సెలెక్ట్ చేశారంటే ఒక్క మ్యాచ్ ఆధారంగా ఆ ప్లేయర్ ని రీప్లేస్ చేయడం కరెక్ట్ కాదేమో. సో వెంకటేష్ గారు, భువి ఫిట్నెస్ గురించి ఇంకా మనకు ఒక క్లారిటీ రాలేదు. సో అతను ఆడతాడో లేదో కూడా తెలియడం లేదు. అది గనక అంటే భువి గనక లేకపోవడం ఆర్సీబీకి బాగా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా ఉండొచ్చు కదా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ స్ట్రెంత్ ఏంటంటే పవర్ ప్లే లో బాల్ స్వింగ్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు. ఈజ్ హైలీ స్కిల్ బౌలర్. పెద్దగా పేస్ లేదు కానీ అతనుకున్న స్కిల్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో పవర్ ప్లే లో అతను ఆ 3 ఓవర్లు వరుసగా కూడా వేసే అవకాశం ఉంటుంది. అలాంటి బౌలర్ వాళ్ళు మిస్ అవుతున్నారు. నిన్న కూడా అతను నెట్స్ లో కాసేపు బౌలింగ్ చేశాడు కానీ ఫుల్ బౌలింగ్ చేయలేదు, ఫుల్ టిల్ట్ బౌలింగ్ చేయలేదు మనకి న్యూస్ వస్తుంది. కాబట్టి అతను ఆడతాడా లేదని డౌట్. ఈ రోజు అతను ఫిట్ గా ఉంటే డెఫినెట్ గా అతను ఆడిస్తారు. లేదు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం చాలా లాంగ్ టోర్నమెంట్ ఉంది కాబట్టి దే మైట్ గో విత్ రషీద్ సలాం. రషీద్ సలాం యాక్చువల్లీ రన్స్ ఇచ్చిన లాస్ట్ మ్యాచ్ లో అతని స్లోయర్ వన్స్ చాలా బాగున్నాయి. హి హస్ గాట్ వెరీ గుడ్ స్లోయర్ వన్. సో సేమ్ 11th వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. సో కార్తిక్, మీరేం చెప్తారు భువి విషయంలో? సో భువనేశ్వర్ ఆడతారా లేదా అనేది ఒక ఇంకా క్లారిటీ లేదు. సో ఆర్సీబీకి ఐ థింక్ ఆల్రెడీ వెంకటేష్ సార్ ఆన్సర్ చేశారు అది. ఐ థింక్ ఎందుకంటే లైక్ తను ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా ఫుల్ ఫ్లెజ్ లేడు. సో ఇట్స్ ఎ డౌట్ఫుల్ సిచ్యుయేషన్. సో లెట్స్ సీ లైక్ హౌ థింగ్స్ విల్ గో. సో ఈ మైదానం అంత భారీ స్కోర్ చేయడానికి అనుకూలంగా ఉండదు. సో ఈరోజు ఎవ్రీ బాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కోర్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో తక్కువ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ అంటున్నట్లుగా వై నాట్ 300 అన్నట్టు. సో అది ఈ రోజు అయితే పాసిబుల్ అయ్యే అవకాశం ఉండదు. సో స్కోర్ విషయంలో ఎంతవరకు వెళ్లే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే చెపాక్లో మనం యూజువల్ గా మనం ఇంత ముందర మ్యాచెస్ చూసినా ఐ థింక్ 180 ఇస్ ఎ వెరీ కాంపిటేటివ్ స్కోర్. సో ఐ థింక్ లైక్ 180 ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ థింక్ 180 ఇస్ ఎ వెరీ గుడ్ కాంపిటేటివ్ స్కోర్ అక్కడ. సో వెంకటేష్ గారు, ఈ విషయంలో స్కోర్ ఈరోజు బిలో 200 ఖచ్చితంగా క్లారిటీగా చెప్పేయచ్చా మనం అట్లా బిలో 200 అవుతుంది అని? అట్లా చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెన్నైలో 4 scores వచ్చినాయి 200+. సో మనం అంత క్లారిటీ అంటే మనం చూసాం కదా హైదరాబాద్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు పిచ్ ఫుల్ ఆఫ్ రన్స్ ఉంది. సెకండ్ మ్యాచ్ లో అంత హై స్కోరింగ్ పిచ్ లాగా లేదు. స్టిల్ ఏ గుడ్ పిచ్. సో ఈ పిచ్ ఏ పిచ్ మీద ఆడతారు, ఎలా ఉంటది? ఫస్ట్ మ్యాచ్ అయితే మనం చెన్నైలో చూసిన మ్యాచ్ లో స్పిన్నర్స్ కి డెఫినెట్ హెల్ప్ ఉంది. వాళ్ళు హోమ్ టీమ్ అదే ఫార్ములాతో వెళ్తారు కానీ దే గాట్ 3 వెరీ గుడ్ స్పిన్నర్స్. ఆ స్పిన్నర్స్ వేసే 12 overs, చెన్నై స్పిన్నర్స్ వేసే 12 overs, దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది మ్యాచ్. వెంకటేష్ గారు, చేజింగ్ లో కొంతమంది సక్సెస్ అవడం చూసాం. ఈ ఐపీఎల్ సీజన్ లోనే కొన్ని టీమ్స్ సక్సెస్ అయినాయి అండ్ కొంతమంది చాలా నిరుత్సాహపరిచారు, చేజింగ్ లో తడబాటుకు గురయ్యి. సో ఈ రోజు ఒకవేళ అదే పరిస్థితి వస్తే చేజింగ్ లో నిలబడగలరంటారా ఏ టీం అయినా సరే? ఒకవేళ ఆర్సీబీ కనుక చేజింగ్ చేస్తే వాళ్ళకి అక్కడ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ చాలా బాగా ప్లాన్ చేస్తారు చేజ్ ని. సో ఒక ఎండ్ లో అతను ఉండి మరో ఎండ్ లో వాళ్ళకి మంచి హిట్టర్స్ ఉన్నారు. ఒకవేళ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేసినా కూడా వాళ్ళకి ఫిల్ సాల్ట్, తర్వాత రజత్ పాటీదార్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఒక ఎండ్ లో క్విక్ రన్స్ కోసం వెళ్ళినా మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ ఆ చేజ్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. సో చేజ్ కనుక చేస్తే వాళ్ళు టాస్ గెలిస్తే అది డెఫినెట్ గా అది ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది బికాస్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ చేజింగ్. యా. సో కార్తిక్ గారు, 2008లో ఆర్సీబీ నెగ్గింది. ఇట్స్ ఆల్మోస్ట్ 17 years తర్వాత ఇప్పుడు మళ్ళీ మ్యాచ్. సో ఆ ప్రిపరేషన్ కూడా అంతే లెవెల్లో ఉండే అవకాశం ఉంది ఆర్సీబీకి అండ్ ఆబ్వియస్లీ సిఎస్కే తన పంతాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటుంటుంది. సో ఈరోజు ఆ విషయంలో ఆర్సీబీ ఎంత ప్రిపేర్డ్గా వచ్చే అవకాశం ఉండొచ్చు? డెఫినెట్లీ. అంటే మనం ఫస్ట్ మ్యాచ్లోనే చూసాము ద వే దే ప్లేడ్ అగేన్స్ట్ ముంబై. సో ఐ థింక్ లైక్ చాలా
ప్రిపేర్డ్గానే ఉన్నారు ఆ టీమ్. అండ్ ఎస్పెషల్లీ నా ఉద్దేశంలో లైక్ విరాట్ కోహ్లీ మొన్న లైక్ మంచి ఇన్నింగ్స్ లైక్ ఆడటం, విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం అనేది ఒక అడ్వాంటేజ్ ఇవాళ ఆర్సీబీకి. సో వీఆర్ గోయింగ్ టు సీ మోర్ అండ్ మోర్ లైక్ ఒక స్పార్క్స్ కమింగ్ అప్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా. సో లెట్స్ సీ లైక్ హౌ థింగ్స్ విల్ షేప్ అప్. సో వెంకటేష్ గారు, ఇద్దరికి ఉన్న క్రేజ్ అంటే తాలాకున్న క్రేజ్ గురించి మనం పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రాహుల్ కింగ్ కోహ్లీకి, విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి ఆ క్రేజ్, ఆ ఫాలోయింగ్ గురించి కూడా మనం పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ అంత ఉద్దండులు వాళ్ళు క్రికెట్స్ లో. సో బ్యాటింగ్ లైనప్ ఇద్దరి టీమ్స్ లో ఎలా ఉందని అంటారు? ఎలా నడిపించే అవకాశం ఉంది? చాలా క్రేజ్ ఉంటుందండి ఈ మ్యాచ్ లో. ఎందుకంటే ధోనిని చూడడానికి వస్తారు, ధోని అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకే మ్యాచ్ లో ఆడుతుంటే అక్కడ బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్ళు కూడా రేట్లు చాలా ఎక్కువ పెట్టే పరిస్థితి ఉంటది. టికెట్స్ గురించి కూడా విపరీతమైన డిమాండ్ ఉండే పరిస్థితి ఉంటది. బ్యాటింగ్ లైనింగ్ విషయానికి వస్తే చెన్నైలో దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అండి. అంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ కెప్టెన్ ఒక 50 చేశాడు, రచిన్ రవీంద్ర బాగా ఆడాడు, మిగతా ఎవరు క్లిక్ కాలేదు. అది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం గా నాకు అనిపిస్తుంది. రాహుల్ త్రిపాఠి, దీపక్ కూడా, శివం దుబే అఫ్ కోర్స్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. కానీ కొత్తగా టీంలో చేరిన రాహుల్ త్రిపాఠి గానీ దీపక్ కూడా ఎలా ఆడతారు? శ్యామ్ కరణ్ కూడా ఫెయిల్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ లో. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ విషయంలో కొద్దిగా లాస్ట్ మ్యాచ్ గెలిచారు ముంబై మీద. బికాస్ ఎందుకు గెలిచారంటే వాళ్ళు ముంబైని చాలా చిన్న స్కోర్ కి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయగలిగారు. దానివల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలియలేదు, కానీ వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ కావాల్సిన అవసరం ఉంది. వెరాజ్ ఆ విషయంలో చూస్తే ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ హ్యాస్ ఏ వెరీ గుడ్ బ్యాటింగ్. అంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పడితార్ వీళ్ళందరూ కూడా బాగా బ్యాటింగ్ చేశారు. సో ఆ రకంగా చూస్తే బ్యాటింగ్ విషయంలో ఆర్సీబీ ఇస్ మోర్ కంఫర్టబుల్. అంటే ఫస్ట్ మ్యాచ్ తర్వాత మనం చెప్పేది ఫస్ట్ మ్యాచ్. ఇక్కడ ఈ వికెట్ మీద మరి ఆర్సీబీ బిగ్ హిటర్స్ ఈ స్లో వికెట్ మీద ఎలా ఆడతారని అది కూడా క్వశ్చన్ మార్క్. అదే డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నాం వెంకటేష్ గారు. సో డ్యూ ఫ్యాక్టర్ గురించి ఈ రోజు ఎలా ఉండే పరిస్థితి ఉంది? అండ్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా బికాస్ ఆఫ్ స్పిన్నింగ్ కి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో? అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక రూల్ వచ్చింది కదండి, అదేంటంటే ఇప్పుడు డ్యూ చాలా ఎక్కువగా ఉంటే 10 overs తర్వాత ఎంపైర్ వాళ్ళకి ఒక ఫ్రెష్ డ్రై బాల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు మీకు ఆ డ్యూ ఫ్యాక్టర్ నుంచి కొంతవరకు బయటపడే పరిస్థితి ఉంటుంది. బట్ ఇంతవరకు మనం చూసింది ఏంటంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో డ్యూ ఉన్నది, డ్యూ వల్ల కొంత ఇబ్బంది ఉంది, కానీ చాలా ప్రాబ్లమ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అదే మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని టీమ్స్ ఈవెన్ వాళ్ళు చేజింగ్ చేయకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసి టీమ్స్ గెలిచిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈరోజు హసరంగా గురించి ఏం చెప్తారు? హసరంగా ఆట తిరిగాను అదే అంటే లైక్ ఐ థింక్ హసరంగా ఇటు కూడా పతిరానా ఇద్దరిది లైక్ పతిరానా ఐ థింక్ హీస్ ఇంజర్డ్ అండ్ హసరంగాది కూడా అదే సిచ్యువేషన్. బట్ ఐ థింక్ ఇవాళ తీసుకుని వస్తారు, ఎందుకంటే హీస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ ఆర్సీబీ. సో డెఫినెట్లీ తను తీసుకుని రావడానికి ట్రై చేస్తారు. నేను లైక్ వన్ ఆఫ్ ద లైక్ డిస్కషన్స్ వింటుంది ఏంటంటే ఇటు పతిరానాను కూడా ఎలా తీసుకుని రావాలి వాళ్ళు, లైక్ హౌ షుడ్ దే ప్లేస్ హిమ్ అండ్ హౌ షుడ్ దే మేక్ హిమ్ ప్లే అనేది కూడా నడుస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, ఎందుకంటే ఇటు టూ శ్రీలంకన్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆఫ్ ద శ్రీలంకన్ టీమ్. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వెంకటేష్ గారు, సో ఈ రోజు టాస్ గెలిచి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే ఆస్కారం ఉండొచ్చు అనేది ఇందాక, బికాస్ మీరు చాలా పర్టికులర్ గా కెప్టెన్స్ అడగాల్సిన అవసరం లేదు, ఏం ఎంచుకుంటారా అని అన్నారు. సో ఈ రోజు ఏమన్నా ఆ వస్తున్నటువంటి ఆ ట్రెండ్ ఏమన్నా సెట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పిచ్ అండి. ఒకవేళ పిచ్ కనుక ఫుల్ ఆఫ్ రన్స్ ఉంది, బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది అనుకుంటే టీమ్స్ ఆ స్ట్రాటజీ మార్చుకుని ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీ బ్యాటింగ్ లైనప్ మీద? మీరు బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మేము ఒక ఇంపోజింగ్ స్కోర్ బోర్డు మీద పెట్టగలం అని చెప్పి టీమ్స్ అనుకుంటే దే కెన్ స్టిల్ గో హెడ్ విత్ దట్. కానీ జనరల్ గా ఏంటంటే ఈ ఫార్మాట్ లో మీకు టార్గెట్ తెలిస్తే చాలా ఈజీ అవుతుంది. టార్గెట్ ఇప్పుడు నిన్న చూసిన SRH 190 చేశారు. 190 ఇస్ గుడ్ స్కోర్, కానీ దాన్ని చక్కగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, చిన్న టార్గెట్స్ పెట్టుకుంటారు. 5 overs లో ఎన్ని రన్స్ చేయాలి, 10 overs లో ఎన్ని రన్ చేయాలని టార్గెట్ పెట్టుకుని వెళ్ళడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీరు ఎంత స్కోర్ సెట్ చేయాలని తెలియదు. సో ఇంకా ఎక్కువ రన్స్ చేసే ప్రయత్నంలో మీరు వికెట్స్ కోల్పోయి డిఫెన్స్ లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సో T20s లో యూజువల్లీ ఎనీ కెప్టెన్ విన్నింగ్ ద టాస్ would prefer to bowl first. Yes, okay. అయితే వెంకటేష్ గారు, రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో రెండు టీమ్స్ కూడా విజయం సాధించే ఇక్కడికి వచ్చాయి. సో రెండు టీమ్స్ యొక్క విజయ ఆట తీరుని మనం చూసాం. సో ఆ ఆట తీరును చూసి మీరు ఏం చెప్తారు? ఏది కొంచెం ఎడ్జ్ లో ఉంది అని చెప్పొచ్చు?
అంటే ఇప్పుడు చెన్నైకి విషయానికి వస్తే వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ బౌలింగ్ అండి, ముఖ్యంగా వాళ్ళ స్పిన్ బౌలింగ్ మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతారు. Okay. వాళ్ళ దగ్గర ఆర్సీబీ దగ్గర ఉన్నట్టుగా బిగ్ హిట్టర్స్ లేరు. వెరాజ్ ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ స్ట్రెంత్ అంతా వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ బిగ్ హిట్టర్స్ తో టీం నింపారు. స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉంది. స్పిన్ డిపార్ట్మెంట్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్స్ లేరు వాళ్ళకి. సో వాళ్ళు స్పిన్ విషయంలో కొంచెం సుయాష్ శర్మ లాంటి ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తప్ప స్పెషలిస్ట్ స్పిన్నర్స్ లేని టీం అది చాలా అరుదుగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఐడియా ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో వాళ్ళకి స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదు. అందుకని దే డి నాట్ పిక్ గుడ్ స్పిన్నర్స్. సో వాళ్ళు ఏంటంటే బ్యాటింగ్ మీద టీం ఏమో ఆర్సీబీ, వెరాజ్ చెన్నై ఈజ్ మోస్ట్లీ రిలయంట్ ఆన్ దర్ బౌలింగ్ అండ్ స్పిన్. ఈవెన్ ఖలీల్ అహ్మద్ ఈస్ బౌలింగ్ వెరీ వెల్. బత్తిరానా నా విషయం నాకు తెలిసినంత వరకు అతను కూడా ఫుల్ గా ఫిట్ గా లేడు. సో అతను కూడా ఈ రోజు మ్యాచ్ లో ఆ విషయం డౌట్ గానే ఉంటుంది. సో నేథన్ ఎల్లిస్ మైట్ కంటిన్యూ ఇన్ ది 11. సో వాట్ డూ యూ సే ఈ విషయంలో పర్టికులర్గా రెండు టీమ్స్ యొక్క ప్రీవియస్ గేమ్స్ ని బట్టి చూస్తే? సో అంటే ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకున్నట్టు లైక్ సిఎస్కే కి బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉంది. లైక్ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు ఈవెన్ ఖలీల్ ఇస్ బౌలింగ్ వెరీ వెల్. సో ఐ థింక్ లైక్ దే ఆర్ ఇన్ ఎ వెరీ కంఫర్ట్ జోన్ అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి సిఎస్కే కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. వేరాజ్ లైక్ ఇటు ఆర్సీబీ సైడ్ లైక్ ఒక 3-4 batters are very strong right now, including Virat Kohli. So వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది మొత్తము. సో వాళ్ళు క్లిక్ అయ్యారా, ఐ థింక్ ఆర్సీబీ కెన్ చేస్ ద రన్స్ ఈజీలీ. వెంకటేష్ గారు, ఫైనల్ గా ఈ రోజు గ్రౌండ్ లో పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? చీరింగ్ పరిస్థితి అండ్ ఆ క్రౌడ్ యొక్క పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? బికాస్ హోమ్ గ్రౌండ్ చెన్నై హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా బెంగళూరుకి మీరు అన్నట్లుగా ఫాలోయింగ్ కూడా ఏమీ అంత తక్కువ లేదు ఆర్సీబీకి కూడా. సో ఈ రోజు అట్మాస్ఫియర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది గ్రౌండ్ లో? చపాక్ స్టేడియం సముద్రం పక్కన ఉందని, కానీ ఇక్కడ గ్రౌండ్ లో యుల్ సీ ఆఫ్ ఎల్లో, ఒక పసుపు సముద్రం ఉంటది. బట్ విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు కాబట్టి మనం కోల్కతాలో కూడా చూసాం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఉంటారు, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎక్కడ ఆడినా అతనికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాగో ఉంటది. బట్ మోస్ట్లీ ఎల్లో జెర్సీస్ మొత్తం స్టేడియం మొత్తం మనకి ఎల్లో జెర్సీస్. We'll all be shouting Tala and finally okay. What is your prediction today and what is your favorite team today? ఫేవరెట్ అని చెప్పలేం కానీ అది చెన్నైకి అడ్వాంటేజ్ ఉంటుందండి. హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకి ఉన్న పాస్ట్ రికార్డ్ చూసుకున్న, స్లో పిచెస్ మీద అన్ని చూసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ చాలా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటికైనా ఏదో ఒక పాయింట్ లో, నిన్న కూడా మనం చూసాం కదా ఎల్ఐజీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎల్ఐజీ సడన్లీ డిఫీటెడ్ ఎస్ఆర్హెచ్ ని చాలా పెద్ద మార్జిన్ తో డిఫీట్ చేశారు. అలాగే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. Yes. But Chennai will definitely have some edge. Yes. What do you say? Me favorite team. Definitely Chennai is having edge for today's match. So చూద్దాం మొత్తానికి. సో ఆర్సీబీ కి సిఎస్కే కి ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు వెంకటేష్ గారికి అండ్ అలాగే కార్తిక్ గారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. సో చూద్దాం, చెన్నైకి ఆల్రెడీ అండ్ ఆల్మోస్ట్ ఎడ్జ్ ఉన్నట్లుగానే కనబడుతోంది. అండ్ దట్ టు చెపాక్ స్టేడియం హోమ్ గ్రౌండ్. సో ఆ చీరింగ్ అండ్ అలాగే మొత్తం ఒక ఎల్లో ఓషన్ కనబడే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో ఈరోజు ఆబ్వియస్లీ తాలా ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉండి చేర్స్ చేస్తారు అండ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న క్రమంలో చూద్దాం. లెట్స్ సీ 7:30 మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఏ మ్యాచ్ విన్ అవుతుంది, ఏ టీం గెలుస్తుంది, ఎవరు సెకండ్ విన్ అవుతారు, ఎవరు సెకండ్ టైం గేమ్ లాస్ అవుతారు అనేది లెట్స్ సీ. ఇది వాటి స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.